ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు ప్రభావం ఉండబోతోంది. హైకోర్టు నిర్ణయంతో స్థానిక ఎన్నికల భవితవ్యం తేలనుంది. 50% రిజర్వేషన్లు మించరాదని సుప్రీంకోర్టు నిబంధన ఉంది. కానీ కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన జీవో 9 ప్రకారం 67% రిజర్వేషన్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో జీవో 9 హైకోర్టు సమర్థిస్తుందా లేక నిలువరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ ప్రజలు ఈ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. 11 గంటలకు పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. హైకోర్టు జీవో జోలికి వెళ్లకుంటే యథాతథంగా స్థానిక ఎన్నికలు జరుగుతాయి. జీవోను కొట్టివేస్తే స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడుతుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు జీవో కూడా రిలీజ్ చేసింది. కానీ ఈ జీవో పైన కొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో 42% రిజర్వేషన్ అమలు అవుతుందా కాదా అన్న ఒక సందిగ్ధత, ఒక ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం తెలంగాణ ప్రజల్లో కనిపిస్తోంది. మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, కొద్దిసేపట్లో అంటే సరిగ్గా 11 గంటలకు హైకోర్టులో విచారణకు రాబోతోంది. సో తీర్పు పైన అంతా ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి కనిపిస్తోంది. సో ఇప్పటికే ప్రభుత్వం చాలా సమర్థవంతంగా దీనిపైన వాదనలు వినిపించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా న్యాయ నిపుణులకు సూచించారు. సో ఏం జరగబోతుందనే దానిపైన ఎట్లా కనిపిస్తోంది పరిస్థితి? అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 కొట్టివేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్స్ వేశారు. ఆ పిటిషన్స్ పైన గతంలో కూడా విచారణ జరిగింది. ఈరోజు అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో పైన విచారణ ప్రారంభం కానుంది. దీంట్లో అనేక మంది బీసీ సంఘం నాయకులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి, మా వాదనలు కూడా వినాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీరందరి వాదనలు కూడా మరికొద్ది సేపట్లో హైకోర్టు న్యాయమూర్తి విచారించనున్నారు. విచారణ సందర్భంలో ఇటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా రాబోతున్నారు. ఇక్కడ స్వయంగా వాదనలు వినిపించబోతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి విచారణ తర్వాత తీర్పు వస్తుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కులగణన జరిపి ఆ తర్వాత శాస్త్రీయబద్ధంగా జీవోని తీసుకొని వచ్చాము, గవర్నర్కి కూడా బిల్లు పంపించాము, కానీ అక్కడ ఆమోదం జరగలేదు. కాబట్టి మళ్ళీ జీవోని తీసుకొని వచ్చాము. ఈ జీవో ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ కూడా విడుదల చేసి రేపటి నుండి నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. కాబట్టి విచారణ తర్వాత జీవోని కొట్టివేస్తుందా లేదంటే ఎన్నికల గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా ఇస్తుందా అనేది చాలా ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ కేసుని తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి అంతా కూడా సీఎం అధ్యక్షతన మంత్రులు కూడా సమావేశం కావడం జరిగింది. హైకోర్టులో వ్యవహరించాలన్న వ్యూహంకి సంబంధించి సీనియర్ న్యాయవాదులతో వాదనలు వినిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ద్వారా వాదనలు వినిపించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఆయనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు వాదనలు వినిపించబోతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు అని చెప్పేసి బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు సంబంధించిన రాజ్యాధికారం కావచ్చు, ఈ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చాలా ఉత్కంఠంగా మారింది. స్థానిక సంస్థ ఎన్నికలు గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూ వచ్చాయి. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలి, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కూడా గతంలో కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు కూడా విచారించిన హైకోర్టు దీనికి సంబంధించి ప్రతిసారి ఖచ్చితంగా ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా గతంలోనే తీర్పు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎలా జరగబోతుంది, హైకోర్టులో విచారణ ఏ విధంగా
ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం బీసీ సంఘం నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. చాలా మంది ఇంప్లీడ్ అయ్యారు ఈ పిటిషన్లో. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా విచారణ జరగబోతుంది అనుకుంటున్నారు? బీసీల రిజర్వేషన్ సంబంధించి జీవోని రద్దు చేయాలని చెప్పేసి కూడా పిటిషన్లు వేశారు. మేము చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాం. హైకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలా రెడ్డి జాగృతి వాళ్ళు వేసినటువంటి పిటిషను ఏదైతే గతంలో 1992లో వచ్చినటువంటి ఇందిరాసాని కేసు కానీ 2010లో వచ్చినటువంటి కృష్ణమూర్తి యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ కేసులో కానీ అప్పుడు ఆ పరిస్థితులు వేరు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు వేరు. ఈ 22 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. ఆ కులగణన నిర్ధారించడానికి ఒక జడ్జి గారితో, రిటైర్డ్ జడ్జి గారితో నిపుణుల కమిటీ వేసింది. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ వేసింది ఒక రిటైర్డ్ ఐఏఎస్ తోటి. ఆ తర్వాత బీసీల జనాభా 56.36% అని తేల్చింది. అదేవిధంగా డెడికేటెడ్ కమిషను ఈ 56.36%లో 42% బీసీలు రాజకీయంగా వెనుకబాటుతనంతో ఉన్నారు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా నిర్ధారించినాక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ అదేవిధంగా శాసన మండలిలో ఏకగ్రీవంగా అఖిలపక్ష పార్టీలు, ఏ పార్టీ కూడా డిబేట్ కాలే, అఖిలపక్ష పార్టీలు అన్నీ కలిసి చట్టం చేశారు. ఆ చట్టం చేసి గవర్నర్ గారికి పంపించారు. కానీ గవర్నర్ గారు రాలేదు, గవర్నర్ గారు అసెంట్ ఇవ్వలేదు. కానీ ఇదే హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పింది. కాబట్టి సెప్టెంబర్ 30 ఈ హైకోర్టు విధించినటువంటి గడువు సమీపిస్తుంది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవో తీసి 42% రిజర్వేషన్లకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. జీవో శాస్త్రీయబద్ధంగా లేదు, అసలు రాజ్యాంగబద్ధంగా కూడా అనుకూలంగా లేదు, ఆ జీవోని కొట్టివేయాలని చెప్పేసి కూడా పిటిషనర్లు కోరడం జరిగింది. అది 100% రాజ్యాంగబద్ధంగానే ఉంది. అసలు రెడ్డి సంఘం వేసినటువంటి పిటిషన్లో ఎలాంటి వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎలాంటి పసలేదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 50% దాటొద్దని ఎక్కడ లేదు. కానీ 1990లో ఇందిరాసాని కేసులో మాత్రమే 50% రిజర్వేషన్ దాటొద్దండి. ఆ 50% దేనికి? మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది. కాబట్టి విద్యా ఉద్యోగాల్లో మాత్రమే 50% దాటొద్దన్నది. కానీ స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు ఆ ప్రాతినిధ్యం దక్కాలి. కాబట్టి పరిపాలనలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలే ఒకవేళ కులగణన డేటా కనుకుంటే, మీ దగ్గర ఎంపారికల్ డేటా కనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పెంచుకోవచ్చని ఒక అధికారం ఇచ్చింది. ఆ అధికారం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ మొదటగా కులగణన చేసింది. అదేవిధంగా కులగణన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసింది, డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసింది, ఆ తర్వాత నిపుణుల కమిటీ వేసింది, ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసింది, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టింది. గత విచారణ సందర్భంగా హైకోర్టు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా మళ్ళీ జీవో ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి కూడా గవర్నమెంట్ని ప్రశ్నించింది. ఇప్పుడు గవర్నర్ హైకోర్టు అడిగింది ప్రశ్నలో వాస్తవం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు అనుకూలంగా రిజర్వేషన్ల యొక్క విషయంలో సానుకూల దృక్పథంతో లేదు. మేము 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ ఎవరి పరిధిలో ఉంటాడు? కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా గవర్నర్ గారు నడుచుకుంటారు. కాబట్టి గవర్నర్ గారు అసెంట్ ఇవ్వనప్పుడు, గవర్నర్ గారు ఆమోదం తెలిపినప్పుడు సెప్టెంబర్ 30 డెడ్ లైన్ అని ఇదే హైకోర్టు ఇలా ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు జరపాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. కాబట్టి ఈ హైకోర్టు సెప్టెంబర్ 30 నాటి ఎన్నికలు జరపాలన్నది. కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీలో శాసనమండలిలో చట్టం చేశారు కాబట్టి జీవో ఇచ్చారు. ఇప్పుడు రాత్రికి రాత్రి అంటే చాలామందికి తెలవాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇవాళ రాత్రికి రాత్రి ఈ జీవో రాలేదు. ఇక ఉన్న పలంగా జీవో రాలేదు. గత 22 నెలలుగా హైకోర్టు డైరెక్షన్ తోటి శాసనపరంగా, న్యాయపరంగా, చట్టబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ అంతా జరిగిన తర్వాత చివరికి దీన్ని అధ్యయనం చేసిన తర్వాత జీవో ఇచ్చారు. ఇలా తప్పేముంది జీవో ఇస్తే? ఒకవేళ జీవోకి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఎలా ఉండే అవకాశం ఉంది? ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటారు. ఇప్పుడు జీవో 100% ఇప్పుడు జీవో ఎప్పుడు కొట్టేస్తారు? బీసీల జనాభా 60% ఉంది, 18% తగ్గించి 42% ఇస్తారు. 60% జనాభాకి ఇస్తలేరు కదా. జీవో ఎప్పుడు కొట్టేయాలి? 60% జనాభా ఉంటే 70% రిజర్వేషన్లు ఇస్తే మీకు ఉన్నదానికంటే 10% ఎక్కువ ఉంది, మీరు అదనంగా దోసుకుంటున్నారు అని చెప్పి జీవో కొట్టేస్తారు. కానీ 60% జనాభా ఉండి 18% తగ్గించి 42% ఇచ్చినప్పుడు ఎందుకు జీవో కొట్టారు? నేను అంటున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద జీవో ఎందుకు కొట్టేయలేదు? రాత్రికి రాత్రి 48 గంటల్లో ఇప్పుడు బీసీ జీవోకు కులగణన చేశారు. ఎంపారికల్ డేటా ఉంది, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, చట్టబద్ధమైన ప్రక్రియ ఉంది.
కొట్టేస్తారని కొంతమంది అంటున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఎంపైరికల్ డేటా లేదు, వాళ్ళకు కమిషన్ వేయలేదు, వాళ్ళ పేదరికం నిర్ధారించలేదు. కానీ రాత్రికి రాత్రి 48 గంటల్లో చట్టం చేస్తే అదట్ట చెల్లుబాటు అవుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మాత్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రం 50% సీలింగు ఎవరికి కనపడదు. కానీ బీసీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాత్రమే 50% సీలింగు తెర మీద తీసుకొస్తారు. కాబట్టి మా అడ్వకేట్లు ఇలా మేము ఇంప్లీడ్ అయినాం. మా అడ్వకేట్లు, మా న్యాయవాదులు చాలా బలంగా బీసీల పక్షాన ధర్మం ఉంది, న్యాయం ఉంది కాబట్టి బలమైన వాదనలు వినిపిస్తాం. మాకు హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద 100% విశ్వాసం ఉంది. హైకోర్టులో ఇవాళ గెలుస్తామనే 42% రిజర్వేషన్ నిలబెట్టుకునే నమ్మకం ఉంది. మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అయితే ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయమైన డిమాండ్ అది ప్రభుత్వం కులగణన చేసి బీసీ రిజర్వేషన్కి సంబంధించి జీవోని తీసుకువచ్చింది. అది రాజ్యాంగబద్ధంగానే జీవో తీసుకొచ్చింది, రాత్రికి తీసుకొచ్చిన జీవో కాదు అని చెప్పేసి కూడా బీసీ సంఘం నాయకులు చెప్తున్నారు. కానీ హైకోర్టులో మరికొద్ది సేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతుంది కాబట్టి చీఫ్ జస్టిస్ విచారణ చేయబోతున్నాడు. ఆ విచారణ అనంతరం ఎలాంటి తీర్పు వస్తుంది అనేది తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ ఎలాంటి తీర్పు వస్తుంది, ఒకవేళ మళ్ళీ ఇక్కడ హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ పాజిటివ్గా వస్తే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే హైకోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 9 తీసుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవో పైన కొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఒక ఉత్కంఠ భరిత వాతావరణం కనిపిస్తోంది. ఏం జరగబోతోంది? ప్రభుత్వం చెప్పినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్కి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదా హైకోర్టు దీన్ని కొట్టేస్తుందా, లేదా ఆమోదిస్తుందా అనేటువంటి దానిపైన సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తుంది. అయితే జీవో రాజ్యాంగబద్ధంగానే ఉంది, శాస్త్రీయబద్ధంగానే ఉంది. న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందని చెప్తున్నారు బీసీ సంఘాల నాయకులు.